హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మంత్రివర్గ విస్తరణపై చర్చ మొదలైంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. అక్కడ కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. అనంతరం కొంతమంది పార్టీ అగ్రనేతలు సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రధానమైనది క్యాబినెట్ విస్తరణ. ఏడాది నుంచి ఆశావాహులు మంత్రివర్గ విస్తరణ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఎటూ తేలడం లేదు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా లిస్టు ఫైనల్ చేసుకుని సీఎం వస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ మంత్రివర్గంలో భారీ కుదుపు ఉండబోతుందని తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి ఒకరిని బయటకు పంపించనున్నట్లుగా సమాచారం. ఇక కొత్తగా క్యాబినెట్లోకి 3 లేదా 4 చేర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ 6 పదవులు ఖాళీగా ఉన్నాయి. కానీ 3 మాత్రమే మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే ఎవరు ఆ అదృష్టవంతులు అనేది దానిపై చర్చ మొదలైంది. అయితే సామాజిక సమీకరణాల ఆధారంగా ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల మధ్య గట్టి పోటీ ఉంది. అది సీఎం రేవంత్ను కాస్త ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. అయితే ముఖ్యంగా 3 మంత్రి పదవులను మాత్రమే భర్తీ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక మిగతా 3 అలాగే ఉంచనున్నారు. వీటిని జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రులను పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ను బలోపేతం చేయాలని, అలా చేరిన మాజీలకు తిరిగి మంత్రి పదవి ఇవ్వాలన్న చర్చ సాగుతోంది. అయితే ఇందుకు హైకమాండ్ అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే పార్టీలో సీనియర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మంత్రి పదవులు దక్కని వారు పార్టీ లైన్ దాటి పని చేయకూడదంటే అలా 1-2 మంత్రి పదవులు ఖాళీగా ఉండడం ద్వారా వారిని అదుపు చేయవచ్చు అన్న ఆలోచనలోనూ హైకమాండ్ ఉండవచ్చునన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాలంటే బీఆర్ఎస్ నుండి వచ్చే సీనియర్లకు ఆ మంత్రి పదవులను గాలం వేసి లాగవచ్చన్న వ్యూహం కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుందని, అందుకే త్వరగా భర్తీ చేయాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ నెల 22 వరకు మంచి రోజులు ఉన్నాయి. అది దాడితే సంక్రాంతికి కొత్త మంత్రులను ప్రకటించనున్నట్లుగా సమాచారం. సీఎం రేవంత్ సైతం ఎవరికి పదవులు ఇవ్వాలనే దానిపై ఓ క్లారిటీతో ఉన్నారని, హైకమాండ్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యమని సమాచారం. ఇక క్యాబినెట్ నుంచి తీసేయబోతున్న ఆ మంత్రి ఎవరనేది చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఎక్కువగా యాక్టివ్గా లేని, పార్టీ లైన్ క్రాస్ చేసిన వారిలో ఎక్కువగా తప్పులు చూసిన వారిని బయటకు పంపించనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రముఖంగా కొండా సురేఖ పేరు వినిపిస్తుంది. మరో 2 జూపల్లి పేరు కూడా ఉంది. ఇంకొకరు ఎవరనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. వీరిలో ఒకరు మంత్రివర్గం నుండి బయటకు వెళ్ళనున్నారు. వీరిలో ఎవరికి రేవంత్ ఆశీర్వాదం దక్కబోతుందో చూద్దాం.